మనం ప్రతిరోజూ ఎన్నో ఆన్లైన్ చెల్లింపులు చేస్తుంటాం, మెట్రోలో ప్రయాణిస్తుంటాం. వీటన్నిటి వెనుక ఒక టెక్నాలజీ పనిచేస్తుంటుంది. అయితే ఈరోజు మనం సరిగ్గా ఆ టెక్నాలజీని నిర్మిస్తున్న ఆర్యన్ ప్రో అనే ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ గురించి లోతుగా తెలుసుకుందాం. వాళ్ళ వ్యాపారమేంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇలా అన్ని విషయాలను వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన బ్యాంక్ లావాదేవీలు కాని, సిటీలో మెట్రో ప్రయాణాలు కాని ఇంత స్మూత్గా ఎలా జరిగిపోతున్నాయి? మనకు కనిపించకుండా వెనుకుండి నడిపిస్తున్న ఆ శక్తి ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే ఆర్యన్ ప్రో. మన రోజువారీ జీవితాన్ని ఇంత సులభం చేస్తున్న ఆ డిజిటల్ వెన్నెముకను నిర్మిస్తున్న కంపెనీ ఇదే. ఈ కంపెనీ స్కేల్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. చూడండి, దాదాపు 28 ఏళ్లకు పైగా అనుభవం, ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు, ఇంకా 350కి పైగా పెద్ద పెద్ద కార్పొరేట్ క్లయింట్లు. అంటే ప్రపంచంలోని టాప్ కంపెనీలు వీరి టెక్నాలజీపై ఆధారపడి ఉన్నాయన్నమాట. సరే, ఇంత పెద్ద కంపెనీ అసలు ఏం చేస్తుంది? వాళ్ల పనిని ఒక రకంగా చెప్పాలంటే సంక్లిష్టమైన డిజిటల్ పజిల్స్ను పరిష్కరించడంలాంటిది. రండి, ఆ పజిల్స్ ఎంత ఒక్కొక్కటిగా చూడ్డాం. వాళ్ల వ్యాపారంలో మొదటిది ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద కంపెనీ తన వేలాది ఉద్యోగుల జీతాలు, వ్యాపార చెల్లింపులు, అంతర్జాతీయ లావాదేవీలు వీటన్నిటినీ ఒకే చోట నుంచి సులభంగా మేనేజ్ చేయడానికి బ్యాంకులకు కావలసిన టెక్నాలజీని వీళ్లందిస్తారు. దీనికి బెస్ట్ ఉదాహరణ వాళ్ళ ఐక్యాష్ప్రో ప్లాట్ఫామ్. ఇది ఎంత సక్సెస్ అయిందంటే ఇండియాలోని ఒక పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్తో పాటు సిఎస్బి లాంటి బ్యాంకులు కూడా దీన్నే వాడుతున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ టెక్నాలజీ పవరేంటో. ఇక రెండోది లెండింగ్ సూట్. ఏదైనా ఒక పెద్ద కంపెనీ తమ వ్యాపారాన్ని విస్తరించడానికి బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలనుకుందాం. అప్లికేషన్ పెట్టడం దగ్గర్నుంచి ఆ డబ్బు చేతికి అందే వరకు మధ్యలో ఎన్నో కాంప్లెక్స్ ప్రాసెస్లు ఉంటాయి. వాటన్నిటినీ సులభతరం చేసే టెక్నాలజీనే ఇది. ఇది చూడండి, ఇది మామూలు విషయం కాదు. సింగపూర్కు చెందిన ఒక పెద్ద గ్లోబల్ బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచులన్నిటిలో కార్పొరేట్ లోన్ల కోసం వీళ్ళ ఇంటెగ్రో ప్లాట్ఫామ్ను ఎంచుకుంది. అంటే వీళ్ళ టెక్నాలజీ కేవలం ఇండియాకే పరిమితం కాదు, ఇది వరల్డ్ క్లాస్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం డబ్బుల గురించి మాట్లాడాం. కానీ ఆర్యాన్ ప్రో పని అక్కడితో ఆగిపోలేదు. వాళ్ళ టెక్నాలజీ డబ్బులనే కాదు, మనల్ని అంటే ప్రజలను కూడా కదిలిస్తుంది. మన ప్రయాణాలను సులభతరం చేస్తుంది. అదే స్మార్ట్ మొబిలిటీ. మనం మెట్రో స్టేషన్లలో చూస్తాం కదా, ఆటోమేటిక్గా టికెట్లిచ్చే మెషీన్లు, మన ఫోన్తోనే ట్యాప్ చేసి పే చేసే కాంటాక్ట్లెస్ సిస్టమ్స్, ఇంకా ప్రయాణికుల భద్రత కోసముండే ఆటోమేటిక్ గేట్లు, వీటన్నింటి వెనక ఉన్నది వీరి టెక్నాలజీనే. ఇక్కడ ఒక పెద్ద విజయం చూడొచ్చు. దేశంలోనే బెస్ట్ మెట్రో వ్యవస్థగా పేరున్న ఢిల్లీ మెట్రో ఇప్పుడు భోపాల్, ఇండోర్ లాంటి స్మార్ట్ సిటీలలో రాబోతున్న కొత్త మెట్రో ప్రాజెక్టుల కోసం కూడా వీళ్లనే ఎంచుకుంది. ఇది వీళ్ల సామర్థ్యానికి దక్కిన ఒక పెద్ద గుర్తింపు. కేవలం టికెటింగ్ మాత్రమే కాదు, భద్రత విషయంలో కూడా వీళ్లు ముందున్నారు. రద్దీగా ఉండే ముంబై మెట్రోలో ప్లాట్ఫామ్ మీద నుంచి ఎవరూ పొరపాటున ట్రాక్ మీద పడకుండా అడ్డుకునే ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్ను కూడా వీళ్లే ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా కీలకమైన వ్యవస్థ. సరే, ఇన్ని రంగాల్లో ఇంత పెద్ద పనులు చేస్తున్నారు, బాగుంది. కానీ అసలు ప్రశ్న, ఇదంతా ఆర్థికంగా వర్కౌట్ అవుతోందా? కంపెనీ డబ్బులు సంపాదిస్తోందా? ఇప్పుడు వాళ్ల నంబరు చూద్దాం. వాళ్ల విజయాన్ని చెప్పడానికి ఈ ఒక్క నంబరు చాలు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లోనే వాళ్ల ఆదాయం 1000 కోట్లు దాటిపోయింది. సరిగ్గా చెప్పాలంటే 1066 కోట్ల రూపాయలు. ఈ చార్ట్ చూస్తే వాళ్ల గ్రోత్ ఎంత వేగంగా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తోంది. పోయిన ఏడాది 850 కోట్ల నుంచి ఈ ఏడాది ఏకంగా 10 సార్లు 66 కోట్లకు పెరిగింది. ఇది కేవలం గ్రోత్ కాదు, ఒక పెద్ద జంప్ అని చెప్పాలి. ఆదాయం పెరగడమే కాదు, లాభాలు కూడా పెరగాలి కదా. ఆ విషయంలోనూ వీళ్లు ముందున్నారు. పన్నులన్నీ పోయాక నికర లాభం 138 కోట్ల నుంచి 150 కోట్లకు చేరుకుంది. అంటే కంపెనీ కేవలం విస్తరించడమే కాదు, చాలా లాభదాయకంగా కూడా నడుస్తోందని అర్థం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఫ్యూచర్ ఇంకా బ్రైట్గా కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ల చేతిలో ప్రస్తుతం 1700 కోట్లకు పైగా విలువైన ఆర్డర్లున్నాయి. అంటే రాబోయే రోజుల్లో వాళ్ల ఆదాయం ఇంకా పెరగడం దాదాపు ఖాయం.
మరి ఈ అద్భుతమైన నంబర్స్ వెనక ఉన్న బలమేంటి? ఈ విజయం ఎక్కడ్నుంచొస్తోంది? ఒకసారి ప్రపంచ పటంలో ఆర్యన్ ప్రో ఎక్కడుందో చూద్దాం. ఈ చాట్ ఒక క్లియర్ పిక్చర్ ఇస్తోంది. వాళ్ల మొత్తం ఆదాయంలో 2/3 అంటే 66% కేవలం భారతదేశం నుంచే వస్తోంది. దీన్ని బట్టి వాళ్ల సొంత గడ్డపై వాళ్లు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడొచ్చు. అదే సమయంలో ఆసియా, అమెరికా, యూరప్లో కూడా తమ ఉనికిని బలంగా పెంచుకుంటున్నారు. వాళ్ల నినాదం లీడ్ ద నెక్స్ట్ అంటే భవిష్యత్తును నడిపించడం. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు. స్మార్ట్ సిటీల నుంచి గ్లోబల్ బ్యాంకింగ్ వరకు వాళ్ళు చేస్తున్న పనే దానికి నిదర్శనం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనతో ఆగుదాం. ప్రపంచం ఇంత వేగంగా డిజిటల్ వైపు వెళ్తున్నప్పుడు మన నగరాలు, మన ఆర్థిక వ్యవస్థలు సరిగ్గా పనిచెయ్యడానికి కావలసిన ఈ అదృశ్య కాని అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్లను ఎవరు నిర్మిస్తారు? బహుశా ఆ ప్రశ్నకు సమాధానం ఆర్యన్ ప్రో లాంటి కంపెనీలేనేమో.